ఆన్ అన్ యావరేజ్గా ఒక స్టూడెంట్ యూకేలో స్పెండ్ చేసే మనీ ఎంతో తెలుసా? నియర్లీ 25 to 30 lakhs. ఒక ఎడ్యుకేషన్ కానీ ఫస్ట్ ఇయర్లో ఎక్స్పెన్సెస్ కానీ, తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి మళ్ళీ ఒక 4-5 లక్షలు. సో అంటే 25 to 30 lakhs ఒక స్టూడెంట్ స్పెండ్ చేస్తున్నాడంటే 3 years టైంకి లేదా 4 years టైంకి. సో అలాంటిది ఒక 4 lakhsలో, లైక్ అండర్ 5 lakhsలో మనకు ఒక 2 years వర్క్ వీసా వస్తే యూకేలో వర్క్ చేసుకోవడానికి, ఇలాంటి చదువుకునే పని లేకుండా డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. 40 hours per week వర్క్ చేసుకునే ఛాన్స్ వస్తే బెస్టే కదా. సో టైం వేస్ట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా మనం వర్క్ చేసుకోవచ్చు. సో అలాంటిదే యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా. అంటే ఏంటంటే యూకే గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్కి ఒక టైప్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక 3,000 వీసాని ఒక యూకే గవర్నమెంట్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే యంగ్ ప్రొఫెషనల్కి ప్రొవైడ్ చేసిద్ది అనమాట. సో అదేంటి, ఎలా వర్కౌట్ అవుతుంది? అది ప్యూర్లీ బ్యాలెట్ వీసా అండ్ లక్కీ డ్రా అనమాట. లక్కీ డ్రాలో మన పేర్లు వస్తే మనకి వీసా వచ్చేసినట్టే. సో దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏజ్ లిమిటేషన్స్ ఉంది, క్వాలిఫికేషన్స్ ఉండాలి, అలాగనే మనీ కొంచెం చూపించాలి. అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. మనమైతే సీరియస్గా వీసా కోసం చూస్తూ ఉంటే ఆ మనీ అదంతా కూడా కొంచెం తక్కువగానే ఉంటుందన్నమాట. అసలు ఎందుకు ఈ వీసా, ఎలాగ, అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఈ వీసా కానీ మీకు వస్తే మీరు ఇక్కడికి వచ్చి 2 years ప్రొఫెషనల్గా వర్క్ చేసుకోవచ్చు. ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఆ 2 yearsలో కానీ మీకు ఏదైనా వేరే కంపెనీ ఏదైనా వీసా ప్రొవైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీరు ఐటీలో వర్క్ చేస్తున్నారు. ఐటీలో వర్క్ చేస్తూ ఈ వీసా అప్లై చేసుకున్నారు. ఈ వీసా అప్లై చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఏదైనా ప్రొఫెషనల్ జాబ్ వచ్చింది అనుకోండి, ఏదైనా కంపెనీలో వర్క్ చేయడానికి ఒక ఐటీ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. ఆ కంపెనీ వాళ్ళు ఏమంటారు, ఓకే మీ వర్క్ బాగా నచ్చింది, పర్మనెంట్గా మీరు ఇక్కడ వర్క్ చేయాలంటే మీకు వీసా కావాలి. సో ఆ కంపెనీ వాళ్ళు మన వర్క్ నచ్చి మనకు వీసా ఇచ్చారనుకోండి, ఓకే పర్మనెంట్గా మీరు ఇక్కడే వర్క్ చేయండి అని. సో మనకి స్పాన్సర్షిప్ కావాలి. ఒకవేళ కంపెనీ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తే సో ఆ వీసాకి మీద మనం మారొచ్చు, దాంట్లో డిపెండెంట్ని తెచ్చుకోవచ్చు అనుకుంటే ప్రశాంతంగా మన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట. లైక్ మ్యారేజ్ అయితే మన స్పౌస్ని, కిడ్స్ ఉంటే కిడ్స్ని. ఈ వీసా మీద అయితే, యంగ్ ప్రొఫెషనల్ వీసా మీద అయితే ప్రజెంట్ కిడ్స్ అయితే ఎలో లేదు. ఒకవేళ కిడ్స్ ఉన్నా కానీ మీరు ఎలో కారు. కిడ్స్ ఎవరైతే 18 years లోపల కిడ్స్ ఉంటే, ఒకవేళ మీకు మ్యారేజ్ అయింది, మీ కిడ్స్ లేరనుకోండి, యువర్ ఎలిజిబుల్. ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉన్నారనుకోండి అండర్ 18 years, మీకు ఎలా ఉండదు అనమాట. ఎందుకంటే మిమ్మల్ని స్టిల్ మీరు ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి సో యూకే గవర్నమెంట్ అలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వదనమాట. ఒకవేళ మీ స్పౌస్ జాబ్ చేసినా, వాళ్ళు తన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కూడా స్టిల్ యూకే గవర్నమెంట్ దానికి యాక్సెప్ట్ చేయదనమాట. సో 18 years కంటే తక్కువ ఏజ్లో ఉన్న కిడ్స్ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో మ్యారేజ్ అయ్యి మీరు ఫ్యామిలీ అనుకోండి, మీరు మీ వైఫ్ అనుకోండి. ఒకవేళ మీరు వైఫ్ని కూడా తీసుకొచ్చుకోవాలనుకుంటే ఏం చేయాలి, అప్పుడు మీరు మీ వైఫ్ ఇద్దరు ఈ వీసాకి అప్లై చేయాలి. లేదనుకుంటే ఒకవేళ మీకే వచ్చిందనుకోండి, డిపెండెంట్స్కి ఈ వీసా మీద ఎలో లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, మీ వైఫ్ని కానీ, కిడ్స్ని కానీ మీరు ఈ వీసా మీద ఇక్కడికి తీసుకొని రాలేరు. ఒకవేళ రావాలనుకుంటే మీ స్పౌస్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీసా వేసుకొని ఇద్దరికి లక్కీగా పిక్ అయితే ఇద్దరు రావచ్చు అనమాట. అలా కాకుండా మీ వైఫ్ని తీసుకుని రావడానికి లేదు. మీరు ఈ వీసా మీద మీరు ఒక్కళ్ళు మాత్రం ఇక్కడికి రాగలరు, 2 years వర్క్ చేసుకోగలరు అనమాట. ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. సో ఈ వీసా ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఈ వీసా February 17th, అంటే రేపు వచ్చే 17th 2:30 2:30కి మధ్యాహ్నం స్టార్ట్ అయితే 19th February 2:30కి క్లోజ్ అవుతుంది అనమాట. అంటే నియర్లీ 48 hours ఉంటుంది. ఈ 48 hours లోపల మీరు లాగిన్ అయ్యి మీ ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మనం బ్యాలెట్లో సబ్మిట్ చేయొచ్చు. దీనికి హ్యూజ్ డాక్యుమెంట్స్, హ్యూజ్ డీటెయిల్స్ కూడా ప్రజెంట్ అవసరం లేదు. బట్ మీ బ్యాచిలర్స్ లేదా మీ మాస్టర్స్ ఏదైతే ఉందో, మీరు ఎక్కడ చదివింది RQF Level 6, అంటే మినిమం మన బీటెక్ చదివి ఉండి అది RQF Level 6 యూకే స్టాండర్డ్స్కి ఈక్వల్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మినిమం RQF Level 6 అనేది బ్యాచిలర్స్ అనేది కామన్. మీరు డిగ్రీ చేసిండి, మీ డిగ్రీ కానీ RQF Level 6 కానీ ఈక్వల్ అయిందనుకోండి, మీరు కూడా వేసుకోవచ్చు. చాలా మినిమల్ డీటెయిల్స్ రిక్వైర్డ్ అనమాట. మీ పాస్పోర్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ అది ఉంటే చాలు అనమాట. సింపుల్గా మనం అందులోకి బ్యాలెట్లోకి ఎంట్రీ అయిపోవచ్చు. ఒకవేళ లక్కీగా మనది పిక్ అయిందనుకోండి, అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు మనం వీసాకి అప్లై చేసుకోవచ్చు. సో బేసిక్ డీటెయిల్స్ మీకు అర్థమైంది కదా. 3,000 వీసాలు ఉంటాయి. మినిమం RQF Level 6 ఉండాలి, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ మినిమం ఉండాలి. అండ్ ఏజ్ 18 నుంచి 30 years లోపల ఉండాలి. వీసా అప్లై చేసుకున్న టయానికి 18 నుంచి 30 years లోపల మాత్రమే ఉండాలన్నమాట. తక్కువగానే ఎక్కువగానే ఉండకూడదు. డిపెండెంట్స్ ఉండకూడదు. డిపెండెంట్స్ మీన్స్ లైక్ కిడ్స్ అండర్ 18 years ఏజ్ ఉండకూడదు. అండ్ మీ వైఫ్ని తీసుకొని రావడానికి లేదు. ఒకవేళ రావాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళకి కూడా ఇదే వీసా వేసుకొని వాళ్ళకి లక్కీగా పిక్ అయితే, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యి పిక్ అయితే లక్కీ, లేదంటే మీరు ఒక్కరు మాత్రం రావాలన్నమాట. అండ్ దీన్ని అప్లై చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. అండ్ అది వేసిన తర్వాత నియర్లీ 2 weeks టైం పడుతుంది. ఆ 2 weeks టైంలో ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ప్రాపర్గా ఇచ్చామా లేదా అనేది. మధ్యలో వెరిఫికేషన్ డీటెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. వెరిఫికేషన్ కోడ్స్ మన ఈమెయిల్ నుంచి అప్లై చేయాలి. సో ఎనీహౌ విల్ క్రాస్ చెక్ ది ఈమెయిల్. అండ్ వచ్చిన తర్వాత 2 weeks టైం పడుతుంది అనమాట. 2 weeks టైం తర్వాత మనకు వచ్చింది లేదనేది మనకి ఈమెయిల్ వస్తుంది సక్సెస్ఫుల్ అయిన తర్వాత. అది అయిపోయిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, అది అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫీజు వచ్చేసి £319.
అంటే నియర్లీ 39,000 అంటే 40,000 రూపీస్ వేసుకుని నేను 125 రూపీస్ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. నియర్లీ 40,000 ఇండియన్ రూపీస్ అవుతుంది అనమాట, ఒక అప్లికేషన్ ఫీజు మాత్రమే. తర్వాత ఐహెచ్ఎస్ ఫీజు ఉంటుంది అనమాట, హెల్త్ సర్చార్జ్ అనేది. అది ఎవరైనా కట్టాల్సింది ఇక్కడ మేమైనా. అది పర్ మంత్ ఎంత 2 ఇయర్స్కి అనమాట. ఒకేసారి మీకు 2 ఇయర్స్ వీసా కాబట్టి మీరు 2 ఇయర్స్కి పే చేయాలి. 2 ఇయర్స్కి ఎంత పే చేస్తాం? 2070 పౌండ్స్ అంటే నియర్లీ 2.6 lakhs వరకు మనం పే చేస్తాం. 2070 పౌండ్స్ అనమాట. ఎందుకైనా మంచిది 2,70,000 అనుకోండి. తర్వాత ఈ వీసా అయిపోయిన తర్వాత మనకి 90 days టైం ఉంటుంది అనమాట. ఈ 90 days టైంలో మనకి వీసా అప్లై చేసిన తర్వాత, వీసా అప్లై చేయాలి అంటే మనం మినిమం 1 month మనీ అనేది మన అకౌంట్లో చూపించాలి. ఎంత చూపించాలి? మన అకౌంట్లో ఒక 2,600 పౌండ్స్ అనేది మన అకౌంట్లో చూపించాలి. అది మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చూద్దాం. అది మన ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తే నియర్లీ 3,16,000 అంటే 3,20,000 వేసుకోండి. ఎందుకైనా మంచిది, మనీ ఉంటే 3,50,000 వరకు మన అకౌంట్లో పెట్టుకుని ఉంటే మంచిది అనమాట. అండ్ ఎంత అవుతుంది మొత్తం? 40,000 అప్లికేషన్ ఫీజు అవుతుంది ఇండియన్ రూపీస్లో. ఈ 3,20,000 వరకు మనం జస్ట్ బ్యాంక్లో చూపించాలి అంతే. చూపించిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాటిని తీసేసుకోవచ్చు అనమాట. బట్ 28 days అనేది మినిమం కంటిన్యూస్గా మన అకౌంట్లో ఉండాలి. మనం వీసా అప్లై చేసుకునే టయానికి ఆ 28 days అయిపోయిన తర్వాత మాత్రమే మనం వీసా అప్లై చేసుకోగలం అనమాట. అంటే బయోమెట్రిక్ వెళ్ళే టయానికి మనకు కావాలి. ఎంత? 3,20,000 రూపీస్ అనేది. అండ్ ఐహెచ్ఎస్ సర్చార్జ్ ఎంత పడుతుందో మనకి, అది 2070 పౌండ్స్ అంటే అదొక నియర్లీ 2.6 lakhs వరకు, 2,60,000 రూపాయల వరకు అది పడుతుంది అనమాట. అండ్ ఇదేదైతే ఉందో 3,20,000 జస్ట్ మన అకౌంట్లో చూపించి సరిపోతుంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మనం తీసేసుకోవచ్చు. రైట్. ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇండియాలోనే ఉండాలా, ఎక్కడైనా ఉండాలంటే మీరు ఎక్కడ ఉండైనా ఈ వీసాని అప్లై చేసుకోవచ్చు. అండ్ కాకపోతే బయోమెట్రిక్ వేసే టయానికి, వీసా అప్లికేషన్ టయానికి మనం ఇండియాలోనే వేయాలన్నమాట. వేసిన తర్వాత మనకు వీసా వస్తే, వీసా సక్సెస్ఫుల్ మనకు వచ్చిందంటే మనం ఇమీడియట్గా ఇక్కడికి రావచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఈ వీసా అప్లై చేసి ఇక్కడికి వద్దాం అనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఫోకస్ చేసుకొని ఉంచుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే మీకు ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ జాబ్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు. మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి వెంటనే స్టార్ట్ చేయాలనుకుంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా హెల్ప్ అవుతుంది. మినిమం మనం 1 year నడుపుకోవచ్చు మన ఇండియన్ లైసెన్స్ మీద. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 1 year టైంలో యూకే లైసెన్స్ అప్లై చేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ క్యారీ చేయండి. డ్రైవింగ్ బాగా నేర్చుకుని రండి. అండ్ ఇంకా కొన్ని డౌట్స్ ఏంటంటే, నేను అమెరికాలో ఉన్నాను, అక్కడ నుంచి అప్లై చేయొచ్చు అంటే, బ్యాలెట్ వేసేటప్పుడు మీరు అమెరికాలో ఉండి అప్లై చేయొచ్చు. ఒకవేళ వీసా సక్సెస్ఫుల్ అయిందనుకోండి, అప్లై చేసి ఇండియాలోకి వెళ్ళి ఎప్పుడైతే మనం బయోమెట్రిక్స్ ఇయ్యాలో విఎఫ్ఎస్ గ్లోబల్లో, ఆ టైంలోకి వెళ్ళి మాత్రమే మనం ఇండియాలో ఉండాలన్నమాట. అండ్ ఆల్రెడీ యూకేలో వర్క్ చేసి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అక్కడ ఇండియా నుంచి వేద్దాం అనుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకే ఇది. సో ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో యూకే వాళ్ళకైతే అది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. చాలా తక్కువ మనీలో అయిపోతుంది అనమాట. నియర్లీ అండర్ 5 lakhs అయిపోతుంది. ఒక మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ నియర్లీ 25 to 30 lakhs స్పెండ్ చేస్తున్నారు. బట్ అలాంటిది ఏం లేకుండా అండర్ 5 lakhs మనకి 2 years వీసా వచ్చిందనుకోండి, చాలా లక్ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, అందరూ అప్లై చేయండి. ఇక్కడ మనీ మనం ఏం కట్టే పని లేదు కదా, లక్ చూసుకోవడమే. బ్యాలెట్లో మనం అప్లై చేస్తాం, మన పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ తోటి పాస్పోర్ట్ స్కాన్ చేసుకొని ఉంచుకోండి. ఫ్రంట్ టు బ్యాక్ అదంతా అప్లై చేయాల్సి పడుతుంది, మనం అందులో అప్లోడ్ చేయాలి. వచ్చిందనుకోండి లక్, మనం అప్లై చేసుకొని రావచ్చు. అండర్ 5 lakhs రావచ్చు. 2 years వర్క్ చేసుకోవచ్చు. 2 years వర్క్ అంటే మీరు లోన్స్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి స్టూడెంట్ లాగా ప్రశాంతంగా 2 years వర్క్ చేసుకోవచ్చు. మీ ప్రొఫెషనల్గా డెవలప్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఉండేదని వీసా వచ్చిందనుకోండి, దాంట్లోకి షిఫ్ట్ అవ్వచ్చు, ఇంకా ఫ్యామిలీని కూడా తెచ్చుకోవచ్చు. సో ఇది రైట్ ఆపర్చునిటీ, అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను. Until then, thank you so much. Have a good day.